అమరావతి స్కామ్లకు అమ్మ వంటిది. దేవతల నగరం పేరు చెప్పి చంద్రబాబు అండ్ కో చేస్తున్న స్కామ్లు, అప్పులు, ఆ అప్పుల్లో అడ్డంగా దిగమింగుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. స్కామ్లను మించిన స్కామ్, మతులు పోగొట్టే స్కామ్, స్కామ్లకే పరాకాష్ట. దేశంలోనే అతి పెద్ద స్కామ్, రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న భారీ స్కామ్. అది ఏపీకి కాదు, టీడీపీ దోపిడీకి రాజధాని. అందిన కాడికి వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ అవన్నీ అమరావతిలోనే కుమ్మరిస్తున్నారు. కమిషన్ల రూపంలో ఎడా పెడా దోచేస్తున్నారు. కాంట్రాక్టుల పేరుతో తమకు కావాల్సిన వారికి దోచి పెడుతున్నారు. ఓవరాల్గా అవినీతికి అమరావతిని రాజధానిగా మార్చేశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమరావతిని న్యూయార్క్ చేస్తాం, కాదు కాదు, అమరావతిని బీజింగ్ చేస్తాం, తూచ్ అమరావతిని లండన్ చేస్తాం. అసలు అమరావతిని అదేదో ఇదేదో చేయటం ఎందుకు? మన పక్కనే ఉంది కదా సింగపూర్. అమరావతిని సింగపూరే సిగ్గుపడేలా తయారు చేస్తాం. ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్స్తో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు వెలగబెట్టిన పాలన్ని తెలుగు ప్రజలు ఎప్పటికే మర్చిపోలేదు. ఎన్నెన్ని డ్రామాలు, ఎన్నెన్ని మోసాలు, ఎంతెంత దోపిడీ. అమరావతి కేంద్రంగా నాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన రచ్చ, స్కామ్లు అన్నీ ఇన్ని కావు. గత 21 నెలలుగా మళ్లీ మొదలుపెట్టారు. ఈసారి మరింత చెలరేగిపోతున్నారు. చివరకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల వ్యయాన్ని విచ్చలవిడిగా పెంచిన తీరు చూసి ఆర్కిటెక్చర్ నిపుణులే అమ్మో అనేస్తున్నారు. అమరావతి పాలకుల అంతులేని భూదాహానికి, అనంతమైన అవినీతికి, రైతుల అంతులేని వ్యధకి కేర్ ఆఫ్ అడ్రస్. అమరావతి కేంద్రంగా స్కామ్ల మీద స్కామ్లు జరిగిపోయాయి, సరికొత్త స్కామ్లు జరుగుతున్నాయి. కానీ రాజధాని నిర్మాణ పరంగా జరిగిందేం లేదు, జరుగుతోందేం లేదు. అమరావతి పేరు చెప్పుకుని వేల కోట్ల రూపాయలు దోచుకోవడం తప్ప రాజధాని నిర్మాణ పనుల వ్యయమే కాదు, భవనాల డిజైన్ల ఖర్చులోనూ చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతోందని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ నిపుణులు నివ్వెరపోతున్నారు. డిజైన్ల పేరుతో ఒకసారి, ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ధారపోయడాన్ని తప్పుబడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్ల రూపకల్పన పనులను చంద్రబాబు సర్కార్ ఏకంగా 401,54 లక్షల రూపాయలకు కన్సల్టెన్సీలకు అప్పగించడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల రూపకల్పనకు 2016లో టెండర్లు నిర్వహించారు. జపాన్కి చెందిన మాకే అసోసియేట్స్ ను చంద్రబాబు సర్కార్ తొలుత ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆ టెండర్ ని రద్దు చేసిన సమయంలో మకీ చైర్మన్ పుమిహికో చేసిన వ్యాఖ్యలను ఇష్టారాజ్యంగా నిర్మాణ వ్యయాన్ని పెంచేస్తున్న తరుణంలో ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, టెండర్లలో పారదర్శకత ఉండదని, లోపాయికారి ఒప్పందాలే ఉంటాయని నాడు పుమిహికో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నాడే ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయంగా డ్యామేజ్ చేశాయి. ఇక గత 21 నెలలుగా ఏపీలో సాగుతోన్న అరాచక పాలనతో పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు. ఇక అమరావతి కేంద్రంగా పాలకుల భూదాహం, రాజధాని నిర్మాణం పేరుతో సాగుతోన్న స్కామ్లు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేసేశాయి. రాజధానిలో నేలపాడు వద్ద 1575 ఎకరాల్లో ఏజీసీని ప్రభుత్వం నిర్మిస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 39 అంతస్తులతో 4 టవర్లు, 49 అంతస్తులతో మరో టవర్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఈ ప్రాంగణంలో నిర్మిస్తోంది. ఈ 7 భవనాలతో పాటు ఏజీసీ ప్రాంతాన్ని నిర్మించడం కోసం డిజైన్లకు 2016లో చంద్రబాబు సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను తొలుత జపాన్కి చెందిన మకీ సంస్థ దక్కించుకుంది. కానీ వాటిని 2016 అక్టోబర్ 24న ఎలాంటి కారణాలు లేకుండా రద్దు చేశారని మకీ సంస్థ చైర్మన్ పుమిహికో అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 28న నాటి టీడీపీ సర్కార్ మళ్లీ టెండర్లు పిలిచింది. లండన్కు చెందిన ఫోస్టర్ పార్ట్నర్స్ తో కలిసి హఫీజ్ కాంట్రాక్టర్ జాయింట్ వెంచర్ గా ఏర్పడ్డారు. 67,86,44,683 రూపాయలకు ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్ట్ పనులను దక్కించుకుంది. ఆ సంస్థ రూపొందించిన డిజైన్లు, గ్రాఫిక్లను ప్రదర్శిస్తూ రాజధాని నిర్మాణం పూర్తయిందనే రీతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఫాస్టర్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లతోనే భవనాల నిర్మాణ పనులను కాంట్రాక్ట్ సంస్థలకు గతేడాది ప్రభుత్వం అప్పగించింది. హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర ఆర్కిటెక్చరల్ డిజైన్లు రూపొందించే పనులకు 2024 అక్టోబర్ 27న టెండర్ల ద్వారా హఫీజ్ కాంట్రాక్టర్కు అప్పగించింది. 136,90,74,000 రూపాయలకు హఫీజ్ ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది.
ఏజీసీ ప్రాంతాన్ని జలమార్గం, బ్రిడ్జ్లతో తీర్చిదిద్దే పనుల డిజైన్ రూపకల్పనకు 2025 ఆగస్టు 13న టెండర్లు నిర్వహించింది. 59 కోట్ల 90 లక్షల రూపాయలకు హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థకే కట్టబెట్టింది. సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల కోసం ఏజీసీలో నిర్మిస్తున్న 5 టవర్లను కళాత్మకంగా తీర్చిదిద్దడానికి 2017 మే 2న చంద్రబాబు సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఇందులో జెనసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెండర్ని 112 కోట్ల 58 లక్షల 69,400 రూపాయలకు దక్కించుకుంది. కానీ అప్పట్లో 5 టవర్ల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దాంతో ఆ టెండర్లను 2024 అక్టోబర్ 27న రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లను కూడా జెనసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే దక్కించుకుంది. కాకపోతే టెండర్లు మొత్తం 136 కోట్ల 88 లక్షల రూపాయలకు పెరిగిపోయింది. దీన్ని బట్టి లోపాయికారి ఒప్పందం జరిగిందన్నది స్పష్టమవుతోందని ఆర్కిటెక్చర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డిజైన్ల విషయంలో ఆర్కిటెక్చర్ నిపుణులకే కళ్లు బైర్లు కమ్మేలా వ్యయం పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం విషయంలో అంతకు మించి అనేసింది. నేలపాడు వద్ద అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో శాశ్వత సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల కోసం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవనాలకు హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం 2,316 కోట్ల 88 లక్షల రూపాయలతో పరిపాలనా అనుమతి ఇస్తూ ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే శాశ్వత సచివాలయ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 12,779.07 రూపాయలు అని అర్థమవుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా ఈ స్థాయిలో నిర్మాణ వ్యయం లేదని నిపుణులు చెబుతున్నారు. 5 స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్ తో కలిపి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 4,000 రూపాయలకు మించడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంటే శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీగా కమిషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం ఇంకెంత పెరుగుతుందో అని లెక్కలు వేస్తున్నారు. గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 3,350 రూపాయలతో మొదలై పూర్తయ్యేసరికి చదరపు అడుగుకు 19,183 రూపాయల చొప్పున బిల్లులు చెల్లించారు. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు అమరావతి పేరుతోటి ఇక్కడ జరుగుతున్న దోపిడీ తేటతెల్లం అవుతా ఉంది. ఏంటంటే క్లియర్గా 2,316 కోట్లు హెచ్విఏసీలకి, ఎలక్ట్రికల్కి, ప్లంబింగ్కి వాళ్ళు ఈరోజు ఆ కార్యక్రమాలకి పూర్తి బిల్డింగ్ కాదు, ఆ సౌకర్యాలకే 2,316 కోట్ల రూపాయలు ఈరోజు జీవో ఇచ్చారంటే అసలు పూర్తిగా ఈరోజు జిఐడి బిల్డింగ్లకి ఇన్ని వేల కోట్లు అవుతుందని చెప్పి మేము అడుగుతాం. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీసులకే 1000 కోట్ల లోపల అయిపోతూ ఉంటే మీరు ఈరోజు 4 ఐటమ్స్కే 2,316 కోట్లు ఇస్తూ ఉన్నారంటే ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అడుగడుగునా స్కామ్ అంటే ఏంటో అర్థం చెప్పే రీతిలో అమరావతిలో చెలరేగిపోతోంది చంద్రముఠ. సచివాలయం 1-2 టవర్లను B+G+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు 1,423 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో టెండర్లు పిలిచింది. సచివాలయం 3-4 టవర్లను B+G+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు 1,247 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. సీఎం కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జిఏడి టవర్ను B+G+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు 844 కోట్ల 22 లక్షల రూపాయలను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో 3 ప్యాకేజీలకు ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్లోని ఎన్సీసీ, ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. 1-2 టవర్ల నిర్మాణ పనులను 4.5% అధిక ధరకు అంటే 1,487 కోట్ల 11 లక్షలకు కోట్ చేసి షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజ్, నాక్ పన్నుల రూపంలో 275 కోట్ల 70 లక్షల రూపాయలు రీఎంబర్స్ చేస్తామని సిఆర్డీఏ పేర్కొంది. అంటే 1-2 టవర్ల కాంట్రాక్ట్ విలువ 1,762 కోట్ల 81 లక్షల రూపాయలన్నమాట.
ఇదే పనులను 2018లో 932 కోట్ల 46 లక్షలకే పూర్తి చేసేందుకు సిఆర్డీఏతో షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే 2018తో పోలిస్తే ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ వ్యయం 830 కోట్ల 35 లక్షల రూపాయలు పెరిగినట్టు స్పష్టమవుతోంది. 3-4 టవర్ల కాంట్రాక్ట్ వ్యయం 2018తో పోలిస్తే ఇప్పటికే 760 కోట్ల 93 లక్షల రూపాయలు పెరిగినట్టు తేటతెల్లమవుతోంది. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ ఇప్పుడు డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోలిస్తే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అది 4-5 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణానదిలో కావలసినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 2018తో పోలిస్తే టవర్ల కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కానీ అమరావతిలో మాత్రం దేశంలోనే ఎక్కడా లేనంతగా ఇంజనీరింగ్ నిపుణులే ఆశ్చర్యపోయేలా పెరిగిపోయాయి. ప్రతి నిర్మాణంలోనూ దోపిడీనే లక్ష్యంగా పనిచేస్తున్నారనే విషయం చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. సంపద సృష్టిలో నన్ను మించిన నాయకుడు దేశంలోనే లేడు. దశాబ్దాలుగా చంద్రబాబు ఊదరగొడుతూ వచ్చే మాయదారి మాటల్లో ఇదొకటి. గత 21 నెలలుగా ఏపీలో అధికారాన్ని వెలగబెడుతోంది చంద్రబాబు అండ్ కోనే. ఎన్నికలకు ముందు సంపద సృష్టి నుంచి సూపర్ 6 దాకా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఆటవిక పాలనలో, రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటంలో బిజీ అయిపోయారు. ఇక అమరావతి పేరు చెప్పి భూములు కొల్లగొట్టడం నుంచి కుంభకోణాల దాకా, కమిషన్ల నుంచి నానా కక్కుర్తి వేషాల దాకా అందిన కాడికి దిగమింగుతూ అవినీతికి సరికొత్త భాష్యం చెప్తున్నారు. అమరావతిలో అడుగు తీసి అడుగు వేస్తే చాలు అవినీతి అద్దంలా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి రాజధాని ముసుగు తొడిగి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మాణాల్లో అవినీతికి పాల్పడుతున్నారు. తెల్ల ఏనుగులాంటి అమరావతి చంద్రబాబు అండ్ కోకు మాత్రం అవినీతి కామధేనువుగా మారింది. డిజైన్ల నుండి టవర్ల వరకు, అసెంబ్లీల నుండి హైకోర్టు వరకు, సచివాలయం నుండి హెచ్ఓడి భవనాల వరకు, చెట్లు కొట్టే పనుల నుండి రోడ్ల నిర్మాణం వరకు అన్నింటా హోల్సేల్గా దోపిడీ చేస్తున్నారు. అంచనాల పెంపు అమరావతిలో ఓ అరాచక అవినీతి ఫార్ములాగా మారింది. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు మండిపడుతున్నారు. ఇంత ఇష్టారాజ్యంగా వ్యయం పెంచేస్తున్నారెందుకని మంత్రి నారాయణను ప్రశ్నిస్తే ప్రపంచ స్థాయి రాజధానిలో అంతే మరి అని సెలవిస్తున్నారు మంత్రివర్యులు. ఏదైతే 250 మీటర్ల హైట్ ప్రజలు పైకి పోయి మొత్తం సిటీ మొత్తం చూసే ఏర్పాటు చేసేది. ఊరిని ఏదో ఆల్రెడీ కట్టిన అసెంబ్లీ ఏదైతే ఉందో అలా కాదు. ఇది ఇట్ ఈస్ ఐకానిక్. ప్రపంచంలో ఉన్న అసెంబ్లీలో ఇది నెంబర్ 1 అవుతుంది. అదేవిధంగా హైకోర్టు కూడా ఐకానిక్ భవన్కి ఏదైనా కొద్దిగా నార్మల్ దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. విన్నారుగా, దేశంలోని ఏ ప్రముఖ నగరాల్లో లేని విధంగా నిర్మాణ వ్యయాలు పెంచేస్తూ ఇదెక్కడి దోపిడీ అని ప్రశ్నిస్తే మంత్రిగారి సమాధానమిది. అమరావతి భవనాలు, మౌలిక సదుపాయాల అంచనాలే కాదు, రోడ్ల నిర్మాణ వ్యయం కూడా ఎక్కడా ఊహించని విధంగా ఉంటుంది. మిగిలిపోయిన రోడ్ల నిర్మాణానికి కూడా కిలోమీటర్కు 53.88 కోట్ల రూపాయలు చొప్పున ఖరారు చేస్తున్నారంటే అవినీతికి ఎంత పక్కాగా రహదారి వేస్తున్నారో స్పష్టమవుతోంది. రాజధాని అమరావతిలో 6 లేన్, ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిపోయిన పనులకు కిలోమీటర్కు గరిష్టంగా 53.88 కోట్ల రూపాయలు, కనిష్టంగా 24.88 కోట్ల రూపాయలను కాంట్రాక్టు విలువగా ఏడీసీఎల్ ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజ్ పన్నులను రీఎంబర్స్ చేస్తామని పేర్కొంది. వీటిని పరిశీలిస్తే ప్రధాన రహదారుల పనులకు మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని కిలోమీటరుకు గరిష్టంగా 33 కోట్ల 88 లక్షల రూపాయలు, కనిష్టంగా 4 కోట్ల 88 లక్షల రూపాయలు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. రాజధాని ప్రాంతంలో చేపట్టిన 11 ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి 3,405 కోట్ల 57 లక్షల రూపాయల వ్యయంతో వేర్వేరుగా పనులు చేపట్టారు. ఇంత భారీ అంచనాలను పెంచేసి నిర్మిస్తున్న అవినీతి అమరావతి నిర్మాణాలు మునిగిపోకుండా నిర్మిస్తున్న రిజర్వాయర్లలో కూడా అవినీతి వరద పారడం విశేషం. రాజధాని ముప్పు నివారణ టెండర్లలో భారీ గోల్మాల్ జరిగింది. 3 ప్యాకేజీల కింద ఎల్ఎస్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ సామర్థ్యం పెంపు, నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వకం పనులకు టెండర్లు పిలిచారు.
శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.1, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజ్ వంటి పన్నులతో కలిపి 3 ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ 1,404 కోట్ల 14 లక్షల రూపాయలుగా నిర్ధారించారు. కానీ ఈ పనుల అంచనా వ్యయం 701.8 కోట్ల రూపాయలకు మించదని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. అంటే అంచనా వ్యయాన్ని 702.33 కోట్ల రూపాయలు పెంచేసి మరీ దోపిడీకి డిజైన్ చేసుకున్నారు. సగానికి సగం నిధులు టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు కొల్లగొడుతున్నారంటేనే అవినీతి ఏ రేంజ్లో ఉందో స్పష్టమవుతోంది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడం దేవుడెరుగు. అమరావతి నుంచి సంపద సృష్టించడం దేవుడెరుగు. అమరావతి కోసం చేస్తున్న అప్పులే ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా మారుతున్నాయి. అమరావతిలో రాజధాని వద్దని నాడే శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత వరదల రూపంలో ప్రకృతి సైతం ఇదే నిజాన్ని మళ్లీ చెప్పింది. ఆ పైన ఐఐటి నిపుణులు ఈ పచ్చి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు. అయినా సరే చంద్రబాబు మాత్రం అమరావతి జపం చేస్తూనే ఉన్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులుగా తెచ్చి అక్కడే గుమ్మరిస్తున్నారు. ఆపై మొదలవుతుంది అడుగడుగునా దోపిడీ. చివరకు ఎక్కడి రాజధాని అక్కడే. ఏపీ ప్రజల నెత్తిన మాత్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం. ఆంధ్రప్రదేశ్లో ఆ అంటే అరాచక పాలన మాత్రమే కాదు, ఆ అంటే అమరావతి కూడా, ఆ అంటే అప్పులు కూడా. అమరావతి పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు, రాబోయే రోజుల్లో లక్షల కోట్ల రూపాయలు దిగమింగడానికి భారీ స్కెచ్ వేసేశారు. అంత డబ్బు ఎలా వస్తుందంటారా? ఏముంది, అడుక్కోవడమే. అదేనండి అప్పులు. అప్పులు చేసి అమరావతికి ఖర్చు పెట్టామని కలరింగిచ్చి ఆ సొమ్మంతా స్వాహా చేసేస్తారన్నమాట. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ చంద్రబాబు నుంచి మంత్రుల వరకు ఇచ్చే బిల్డప్ తెలుగు ప్రజలకు కొత్త ఏం కాదు. కానీ నిజం ఏంటంటే అమరావతి కేవలం భ్రమరావతి మాత్రమే. అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదు. రాజధాని నిర్మాణ పనుల వ్యయమే కాదు, భవనాల డిజైన్ల ఖర్చులోనూ చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్దలు కొట్టేస్తోంది. డిజైన్ల పేరుతో ఒకసారి, ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి నిర్మాణ వ్యయాలను ఇష్టారాజ్యంగా పెంచేస్తూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ధారపోస్తున్నారు. తాజాగా విద్యుత్ సరఫరా, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం ప్రభుత్వం 2,316 కోట్ల 88 లక్షల రూపాయలు మంజూరు చేసింది. దీంతో శాశ్వత సచివాలయ నిర్మాణ వ్యయం 6,671 కోట్ల 31 లక్షల రూపాయలకు చేరుకుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు దాంట్లో అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి జనరల్గా ఆ టవర్ డిజైన్ని బట్టి. కానీ ఒక 4 రోజుల క్రితం ఒక కొత్త వార్త ఏం చదివినామంటే ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లు, ఎలక్ట్రిసిటీ ఇంకేదో పేరు పెట్టి ఈ 5 టవర్లకే ఒక 2,800, 2,900 కోట్లు లేదా 1,800 కోట్లు సంథింగ్ శాంక్షన్ చేసింది అన్నారు. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్లో లిఫ్ట్లు, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సేఫ్టీ ఇవన్నీ భాగం కావాలి భారీ నిర్మాణాలు కట్టేటప్పుడు. అందుకనే పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇది ఏంటిది? ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఏ విధమైనటువంటి అగ్రిమెంట్లతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ పెద్ద పెద్ద ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీలతో అనేది ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను చంద్రబాబు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన ఖర్చంతా వృధానే. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ఇక అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. అవసరమైన మేర కంటే భారీగా నిర్మిస్తుండడం వల్ల భవనాల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు 3,350 రూపాయల చొప్పున 201 కోట్లకు షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం 1,151 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే చదరపు అడుగుకు 19,183 రూపాయల చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి భవనాలు నిర్మిస్తున్నారు. ఎంతో బాధ్యతతో ఆ నిధులు ఖర్చు చేయాల్సింది పోయి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి నిర్మాణాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అమరావతి పాలకుల అంతులేని భూదాహానికి, రైతుల అంతులేని వ్యధకి కేర్ ఆఫ్ అడ్రస్.
రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుని 10 ఏళ్లు దాటిపోయింది. అమరావతి కేంద్రంగా స్కాముల మీద స్కాములు జరుగుతున్నాయి, కానీ రాజధాని నిర్మాణ పరంగా జరిగిందేం లేదు. ఇప్పుడు మళ్లీ మరో 1,00,000 ఎకరాలు కావాలంటూ గ్రామాల మీద పడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. మరోవైపు అమరావతి నిర్మాణం కోసం ఆల్రెడీ భూములిచ్చిన రైతుల పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ని అందుకునే నాయకుడు దేశంలోనే లేరు. అయినా చంద్రబాబు మాయమాటలు నమ్మిన పాపానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మోసపోయిన సంగతి అర్థమై నమ్మిన నాయకుడే దగా చేశాడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక, పిల్లల భవిష్యత్తు ఊహించుకోలేక అల్లాడిపోతున్నారు. మరోవైపు భవనాలు, రోడ్ల నిర్మాణం పేరుతో వాటి వ్యయాన్ని వేల కోట్ల రూపాయలు పెంచేసి అడ్డంగా దోచిపారేస్తున్నారని ఇంజనీరింగ్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.